ఇమాన్యుయల్ టాప్ 4 కంటెస్టెంట్గా ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ఒకటి క్లియర్గా అర్థమైంది. అదేంటంటే ఎవరైతే కామెడీ కేటగిరీ నుండి బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్గా వస్తారో వాళ్ళు ఎంత కష్టపడి టాస్కులు ఆడినా, ఎంత మంచిగా గేమ్ ఆడినా, ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా వాళ్ళను ఆడియన్స్ విన్నర్గా ఊహించుకోరు, విన్నర్ని చేయరు. వాళ్ళు కామెడీ చేస్తారు కాబట్టి వాళ్ళ విన్నింగ్ను కూడా ఆడియన్స్ కామెడీగానే తీసుకుంటారు అన్నది ఇమాన్యుయల్ టాప్ 4 కంటెస్టెంట్గా ఎలిమినేట్ అయిన దాన్ని చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. అందరూ ఇమాన్యుయల్ సేఫ్ గేమర్ అంటున్నారు. సేఫ్ గేమర్ అంటే ఏంటి? నామినేషన్లోకి రాకపోవడమా? ఇమాన్యుయల్ నామినేషన్లోకి రాకపోవడం అన్నది తన తప్పు కాదు కదా. తనను అవతల వాళ్ళు నామినేషన్లోకి తీసుకురాలేదు. అయినా నామినేషన్లోకి ఎవరు వస్తారు? గేమ్ బాలేని వాళ్ళు, గేమ్ ఆడని వాళ్ళు. హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికన్నా కూడా ఇమాన్యుయలే మంచిగా గేమ్ ఆడేటప్పుడు ఎవరైనా తనను ఎందుకు నామినేట్ చేస్తారు? ఒకవేళ ఇమాన్యుయల్ను ఎవరైనా నామినేట్ చేస్తే మనమే తప్పు పడతాం. ఎందుకంటే అన్ని రకాలుగా ఇమాన్యుయల్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు తనను నామినేట్ చేయడం తప్పు అని మనమే ఇమాన్యుయల్ను నామినేట్ చేసిన వాళ్ళను తప్పు పడతాం. ఏ కంటెస్టెంట్ అయినా నామినేషన్లోకి వచ్చినా రాకపోయినా వాళ్ళ పర్ఫార్మెన్స్ను బట్టి ఓటింగ్ వేయకపోవడం అన్నది ఆడియన్స్ తప్పు. అంతేకాని ఇమాన్యుయల్ సేఫ్ గేమర్ అనడం కరెక్ట్ కాదు. ఇమాన్యుయల్ మాత్రం టాప్ 4 కంటెస్టెంట్గా ఎలిమినేట్ కావాల్సిన కంటెస్టెంట్ అస్సలు కాదు. టాప్ 1 కానీ టాప్ 2 కానీ ఉండాల్సిన కంటెస్టెంట్.